భోజనం కాడి లైటింగ్ వస్తుంది. ఎలా వేసారు? ఎంత వేసారు పప్పు? ఎంతమందికి? 370 మంది. ఏం ఆకుకూర వేసావు? వంట ఎవరు చేస్తారు? నువ్వేనా వంట? తోటకూర ఆకుకూర వేసావు. ఎవరు వంట ఎవరు చేశారు? చేశారా? పప్పు తిన్నావా? బాగా చేశారా? వంట బాగా చేస్తున్నారా? తినుకోవచ్చు. బాగున్నావా? నీకు బాగానే ఉందా? చదువుకుంటా ఉండు. పొద్దున్న లేచినాక ఫ్రెష్ వాటర్లో తీసేసి అది నీళ్ళు అయిపోతుంది. అన్నీ ఎండిపోయినాయి. ఇవ్వడమే ఇట్లా ఇచ్చారా లేకపోతే మీరు ఎట్లా? ఎప్పుడు వచ్చాయి? ఇవాళే వచ్చాయా? ఇవాళే వస్తే ఎలా తీసుకుంటారు? ఇవాళే వచ్చింది కదా, ఇవాళే వచ్చింది. ఇలాంటిది ఇలా తీసుకుంటారా? ప్రాబ్లం ఉందంట, చూసారండి? ఏమైంది ప్రాబ్లం? దగ్గర వేరే ఎక్కడ వస్తుంది? మరి ఎందుకు యూజ్ చేస్తావు? ఇవన్నీ ఆకుకూరలు కాదు, పెట్టాల్సింది కదా. మీరు ఆయనేమో రిపేర్ అయింది చేసాము ఆన్ చేసుకుంటే యూజ్ చేయొచ్చు అంటాడు, మీరేమో అది రిపేర్ లో ఉంది అంటారు. ఏమైంది? అర్థింగ్ అయిందా? చేసినామంటున్నాడు కదా. కాదండి ప్రిన్సిపల్ గారు, మీరు కోఆర్డినేషన్ చేసుకోకపోతే కాదు. మొత్తం పాలన్నీ వేస్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఎవరు మీరు వంట వచ్చేదా? ఎన్ని ఒక రాలేదా? ఇచ్చండి. మీరు ప్లాస్టిక్ తీయకుండా మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అంటున్నా. ఈ ప్లాస్టిక్ తీయరా అంటున్నా. తీయకుండా మీరు దాన్ని మిక్సీ చేస్తున్నారా? మీ ఇంట్లో మీరు చూసుకోవాలండి. ఏంటి ప్లాస్టిక్ మీరు ఫుడ్, ఈ పార్టికల్ ఫుడ్ కడుపులో పోతే ఎంత డేంజర్ పిల్లలకి. పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ స్టూడెంట్స్. వాట్ ఈస్ యువర్ మేనేజ్మెంట్? ఎవ్రీడే షెడ్యూల్ ఏంటి? మీకు పలానా ఇంత స్టూడెంట్ ఇంత స్ట్రెంత్ అని చెప్పి ఉంటుందా? మార్నింగ్ ఉంది, దాని ప్రకారంగా కొంచెం వండారు. ఓకే, అక్కడ ఇక్కడ కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ వండుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ వండుకునేందుకు మీరు 20 కేజీలు ఎందుకు పెట్టారు? ఎప్పుడు తింటారు? ఎప్పుడు పడితే అప్పుడు తింటారా? సిస్టమ్ ఉంటుందా? రిసీవ్ గారు నమస్తే అండి. అడ్జస్ట్ పప్పు బాయ్స్ స్కూల్ అండి. ఏమంటున్నారండి? సాయంత్రం పిల్లలకు పెట్టడం ఏంటి? వేడిగా ఉంటుందని చల్లార్చి పెట్టాలంటే అబద్ధాలు చెప్పదు. ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తే సిస్టమ్ని కరెక్ట్ చేయలేము. అవునా కాదా? మీరు ఎందుకు అబద్ధాలు చెప్పడం? వాటర్ ఇష్యూ లేట్ వచ్చినప్పుడు లేట్ అవుతారు.
అసలు గ్యాస్ ఇష్యూ ఉండదమ్మా. అందరు గ్యాస్ షార్టేజ్లో ఉందని అంటున్నారు. స్కూల్స్కి, గృహ వినియోగదారు అంటే మన ఇంట్లో గ్యాసెస్కి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. ఓకేనా మేడం? సార్ వాళ్ళకు చెప్పాము.